హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. సో ఇవాళ వీడియో ఇస్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్. నాకు యాక్చువల్లీ ఐడియా కూడా లేదనమాట ఈ వీడియో తీద్దామని చెప్పి. బట్ మీరందరూ యూ గైస్ మేడ్ మీ డూ ఇట్. కొంతమంది అయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా దానికి సంబంధం లేకుండా మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, మీ స్కిన్ అంత గ్లో ఎలా అవుతుంది, మీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి, ఇలా కమెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇంకొంతమందికి అయితే దీన్ని అడిగినా వేస్ట్, ఎలాగూ చెయ్యదు అని చెప్పి కోపం వచ్చి కమెంట్స్ పెట్టడం కూడా మానేశారు అబౌట్ మై స్కిన్ కేర్ రొటీన్. సో అలా ఫీల్ అయిన వాళ్ళందరికీ సారీ. ఐ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్, ఐఎమ్ సారీ. అండ్ అడుగుతున్న వాళ్ళందరికీ ఈరోజు మార్నింగ్ నేను ఎందుకో స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటుంటే ఐ డిసైడెడ్ ఓకే ఐ షేర్ మై స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి. సో మీ అందరికీ నా 4 స్టెప్ సింపుల్ స్కిన్ కేర్ రొటీన్, మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఎవరికైనా స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ ఫేస్ వాషే ఉంటుంది కదా, బట్ నాకు ఇట్స్ అ లిటిల్ బిట్ డిఫరెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఐ మైట్ గెట్ అ లాట్ ఆఫ్ హేట్, కొంచెం కాంట్రవర్షియల్ కూడా అవ్వచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సే ఇట్ అవుట్. ఏంటి అంటే నేను ఫేస్ వాష్ యూజ్ చేయను. పొద్దున్నే అసలు నేను ఫేస్ వాషే వాడను. ఎందుకు అంటే నాది డ్రై స్కిన్ టైప్ కాబట్టి నాకు యాక్చువల్లీ అవసరం లేదు అని అనిపిస్తుంది. నేను నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో ఫేస్ వాష్ యూస్ చేస్తాను, బట్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్కి నాకు ఫేస్ వాష్ అవసరం ఉండదు అనిపిస్తుంది. బికాజ్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ లైక్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు వాష్ మై ఫేస్ యూజింగ్ అ ఫేస్ వాష్. ఒకవేళ ఇఫ్ యూర్ అ స్కిన్ కేర్ ఎంతూసియాస్ట్ ఆర్ ఇఫ్ యూ నో అబౌట్ స్కిన్ కేర్, యూ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో యా, నేను ఫేస్ వాష్ యూజ్ చేయను. నాకు పొద్దునే ఫేస్ వాష్ యూజ్ చేశాక ఫీలింగ్ కూడా నచ్చదు. సో నార్మల్ ట్యాప్ వాటర్తో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మిగతా స్కిన్ కేర్ అంతా నేను ఫాలో అయిపోతాను. ఒక్కొక్కసారి నేను మేకప్ వేసుకున్నప్పుడు లేదంటే వీడియో షూట్స్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు నాకు పొద్దున్నే కూడా కొంచెం ఫేస్ వాష్ యూజ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ మై స్కిన్ ఇస్ బిహేవింగ్ ఆన్ దట్ డే. సో ఆ రోజు కనుక ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఇంకా నాకు మేకప్ అంతా ఉంది స్కిన్లో, ఐ ఫీల్ లైక్ ఇట్స్ డర్టీ అని నాకు ఒక మైండ్లో ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు ఐ యూస్ దిస్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి అవినో క్లెన్జర్ అనమాట, కామ్ అండ్ రిస్టోర్ నరిషింగ్ క్లెన్జర్. దిస్ ఇస్ వెరీ హైడ్రేటింగ్. నాకు డ్రై స్కిన్ ఉంది కాబట్టి నాకు ఒక ఐడియల్ ఫేస్ వాష్ అంటే దానికి అసలు ఫోమే రాకూడదు. ఇట్ షుడ్ నాట్ లాదర్ అప్. ఫేస్ వాష్ చేసుకుంటుంటే అసలు క్లెన్జర్ ఉందా నా ఫేస్ మీద అనే ఫీలింగ్ రావాలన్నమాట. సో అలా ఉండాలి. దిస్ ఇస్ వన్ సచ్ క్లెన్జర్. ఇది వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ కోసం. ఇట్ స్టిల్ డస్ ద జాబ్. ఇది క్లెన్స్ చేస్తుంది అండ్ మీ ఆయిల్స్ అన్నిటినీ స్ట్రిప్ చేయకుండా మంచిగా హైడ్రేటెడ్గా, మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది ఫేస్ని. అండ్ దిస్ ఇస్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఆల్సో. జెంట్లీ క్లెన్సెస్ అండ్ హైడ్రేట్స్ ద స్కిన్, ప్రిజర్వ్స్ మాయిశ్చర్. దీంట్లో ఓట్ మీల్ కూడా ఉంది. ఓట్ మీల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ డ్రై స్కిన్ ఇఫ్ యూ నో. ఐ రియలీ లవ్ దిస్ ఫేస్ వాష్. వెరీ రేర్లీ నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఫేస్ వాష్ యూస్ చేస్తాను. అలాంటప్పుడు యూస్ చేసినప్పుడు నేను ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. బట్ దిస్ ఇస్ మై నైట్ టైం ఫేస్ వాష్ అనమాట. సో మామూలుగా ఫేస్ వాష్ యూజ్ చేయని డేసే 99% ఉంటాయి నాకు. అలాంటప్పుడు జస్ట్ నార్మల్ ట్యాప్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని నేను నా స్కిన్ కేర్ రొటీన్ అంతా ఫాలో అయిపోతాను. నాలా ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, బికాస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వియర్డ్ ఇన్ దిస్ వే. ఏంటి అంటే నా స్కిన్ కేర్ రొటీన్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది లిప్ బామ్తో. సో నేను లిప్ బామ్ లేకుండా అసలు బతకలేను. ఈ లిప్ బామ్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ లనేష్ లిప్ స్లీపింగ్ మాస్క్. ఇది యాక్చువల్లీ నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా, అండ్ నాకు ట్రై చేయాలన్న ఫీలింగ్ కూడా రాలేదు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ మార్కెట్లో ఉన్న ఓవర్ హైప్ అయిన ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటి అనిపించింది. నేను రీసెంట్గా షార్లెట్ వెళ్ళినప్పుడు మా కజిన్స్ చెప్పారు, ఇది అమేజింగ్ లిప్ బామ్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ లిప్ బామ్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది ద హైప్ ఇస్ వర్త్ ఇట్ ఏమో అని చెప్పి. సో వాళ్ళ దగ్గర ఒక టబ్ ఉంటే దే జస్ట్ గేవ్ ఇట్ టు మీ, నువ్వు ట్రై చెయ్యి అని చెప్పి. టెక్నికల్లీ దిస్ ఇస్ అ గిఫ్ట్. సో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే ఐ ఫెల్ట్ లైక్ వై డిడ్ ఐ నాట్ ట్రై దిస్ బిఫోర్. అసలు ఎంత మాయిశ్చరైజింగ్గా ఉంటుందంటే నా డ్రై లిప్స్ని, చాప్డ్ లిప్స్ని ఏ లిప్ బామ్ ట్రీట్ చేయలేకపోయింది. దిస్ డిడ్, ట్రస్ట్ మీ. అండ్ ఇట్స్ ఆల్ వర్త్ ద హైప్ అండ్ ఇట్ వెంట్ వైరల్ ఫర్ వెరీ గుడ్ రీజన్. సో నాకు దిస్ హ్యాస్ బికమ్ మై రైడ్ ఆర్ డై. అప్పటి నుంచి ఆల్మోస్ట్ అయిపోవడానికి కూడా వచ్చింది ఇది. సో ఇంకా ఇంతే ఉంది. సో ఇది వచ్చేసి గమ్మీ బేర్ అనే ఫ్లేవర్ అనుకుంటా.
యా బేసిక్గా దీనికి అంత స్మెల్ కూడా ఉండదు. సో నా మైగ్రేన్ అదేం ట్రిగ్గర్ కూడా చేయదు. ఇట్స్ వెరీ గుడ్. ఐ రియలీ లవ్ ఇట్. నేను ఈ నైట్ మోస్ట్లీ అప్లై చేసుకుంటాను పడుకునే ముందు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఐ హ్యావ్ వెరీ మాయిశ్చరైజ్డ్ అండ్ సాఫ్ట్ లిప్స్. సో నాకు ఆ ఫీలింగ్ బాగా నచ్చుతుంది. అండ్ డే టైంలో కూడా ఐ కీప్ అప్లయింగ్ ఇట్. ఈవెన్ నౌ ఐ హ్యావ్ దిస్ లిప్ బామ్. సో ఇది పిగ్మెంటెడ్ లిప్స్ అవేం ట్రీట్ చేయదు. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు పిగ్మెంటెడ్ లిప్స్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్ ఆర్ నేను మేకప్ యూజ్ చేయడం వల్ల, లిప్స్టిక్స్ యూజ్ చేయడం వల్ల వచ్చింది కాదు. మై మామ్ హ్యాస్ ఇట్, ఐ గాట్ ఇట్. ఇట్స్ హెరిడిటరీ. దీన్ని నేను ఏం చేసినా ట్రీట్ చేయలేను. ఇట్ విల్ నాట్ వర్క్ ఆల్సో. నాకు తెలుసు అది చాలా క్లియర్గా. సో మీరు ఫ్రీగా సజెషన్స్ ఇవ్వడం ఆపేస్తే, ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉన్నారో ఐ ఫీల్ హ్యాపీ. Yeah, basically I just use this to get that moisturized lips and all. To the second step నా స్కిన్ కేర్ రొటీన్లో అదేంటంటే సీరం. నేను ఇంతకుముందు అసలు సీరమ్సే వాడేదాన్ని కాదు. అట్లీస్ట్ ఒక 4-5 years బ్యాక్ వరకు నాకు అసలు తెలియదు కూడా సీరమ్స్ అంటే ఏంటని చెప్పి. బట్ ఈ హైలరానిక్ యాసిడ్ ఇవన్నీ వచ్చాక ఓకే, నాది డ్రై స్కిన్ టైప్ కాబట్టి నాకు బాగా హైడ్రేట్ చేసి మాయిశ్చరైజ్ చేసే సీరమ్స్ ఏముంటాయి అని వెతుకుతుంటే ఐ గాట్ హైలరానిక్ యాసిడ్, which is a very basic acid to start off with. So మీ అందరికీ తెలుసు, ఇట్ ప్లమ్స్ అప్ యువర్ స్కిన్, హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది, ఆల్ ద గుడ్ థింగ్స్. దాని తర్వాత ఐ మూవ్డ్ ఆన్ టు వైటమిన్ సి. సో వైటమిన్ సి వెరీ రీసెంట్గా, లైక్ ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేసినట్టున్నాను, ఆర్ నాట్ ఈవెన్ 1 year, ఇంకా తక్కువే కూడా అయ్యి ఉండొచ్చు. సో వైటమిన్ సి ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకు పిగ్మెంటేషన్ ఉంటుంది మౌత్ చుట్టూ. అంత ఎవిడెంట్గా ఏం కనిపించదు, బట్ ఐ స్టిల్ హ్యావ్ పిగ్మెంటేషన్. సో అవి ట్రీట్ చేయడానికి, అండ్ మై ఫేస్ లుక్స్ వెరీ డల్. సో వైటమిన్ సి యూస్ చేస్తే స్కిన్ బ్రైటన్ చేస్తుంది కాబట్టి ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. వైటమిన్ సి యూస్ చేసినప్పుడు నేను బిగినింగ్లో ఐ యూస్ టు యూస్ దిస్ సీరం, ఆల్ఫా బ్యూటెన్ 2% ప్లస్ హైలరానిక్ యాసిడ్. దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్డినరీ. సో స్టార్టింగ్లో ఇది నేను యూస్ చేసేదాన్ని, బట్ ఇట్ డిడ్ నథింగ్ టు మై స్కిన్. అసలు దేర్స్ నో డిఫరెన్స్. బేసిక్గా ఇంత దీని మీద స్పెండ్ చేసిన మనీ కూడా వేస్ట్ అనిపించింది నాకు. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో అందుకని చెప్పి ప్రాపర్ వైటమిన్ సి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ట్రూ స్కిన్ వైటమిన్ సి ఫేషియల్ సీరం. దీంట్లో వైటమిన్ ఈ ప్లస్ హైలరానిక్ యాసిడ్ ఉంది. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. 60 ml వచ్చేసి ఐ థింక్ ఇట్స్ ఫర్ $10. ఐమ్ నాట్ షూర్. ఇది ఎప్పుడు ఆఫర్లోనే ఉంటుంది. నేను ఇది ఎప్పుడు ఫుల్ ప్రైస్ పెట్టి కొన్నది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఆఫర్లోనే కొంటాను. అండ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో దే కీప్ టెల్లింగ్ మీ ఈ ప్రోడక్ట్ ఆఫర్లో ఉంది, యూ గెట్ ఇట్ అని చెప్పి. సో దీంట్లో వచ్చేసి వైటమిన్ సి ఈజ్ ఇన్ ఇన్యాక్టివ్ ఫామ్. ఇన్యాక్టివ్ ఫామ్ అంటే మన స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యాక అది మళ్ళీ యాక్టివేట్ అయ్యి అబ్జర్బ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మార్కెట్లో ఉన్న వాటిల్లో స్టెబిలైజ్డ్ ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ వైటమిన్ సి ఏది అంటే సోడియం ఆస్కార్బిల్ ఫాస్ఫేట్. నేను తప్పుగా ప్రొనౌన్స్ చేయొచ్చు, మోస్ట్ లైక్లీ తప్పుగానే ప్రొనౌన్స్ చేస్తాను, ఎందుకంటే నాకు సైన్స్ ఇవేమి ఐ డోంట్ నో. ఐ జస్ట్ నో వైటమిన్ సి. అండ్ నేను ఏదో రీసెర్చ్ చేస్తుంటే ఐ ఫౌండ్ అవుట్ దట్ దిస్ పర్టిక్యులర్ వేరియంట్ ఆఫ్ వైటమిన్ సి ఇస్ మోస్ట్ స్టెబిలైజ్డ్ వైటమిన్ సి. నేను ఇంతకుముందు వైటమిన్ సి నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో యూస్ చేసేదాన్ని, నాకేం డిఫరెన్స్ తెలియలేదు. సో అప్పుడు నాకు అనిపించింది ఏమో ఇది ఏం పనిచేయదేమో అన్నట్టు అనుకున్నా. బట్ ఒక డర్మాట్ వీడియో చూస్తుంటే షీ మెన్షన్ దట్ వైటమిన్ సి వర్క్స్ అమేజింగ్లీ వెల్ మీరు మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో యూస్ చేసినప్పుడు. అండ్ స్పెషలీ ఇఫ్ యూ పేర్ ఇట్ అప్ విత్ యువర్ SPF, ఇట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్ అని చెప్పింది. దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ వైటమిన్ సి ఇన్ మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. బట్ వైటమిన్ సి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేస్తే యూ హ్యావ్ సో మెనీ అదర్ బెనిఫిట్స్. అది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడంతో పాటు వైటమిన్ సి అనేది ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్. సో మన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో సన్స్క్రీన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే యూ స్టార్ట్ యూజింగ్ వైటమిన్ సి ఇన్ యువర్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్, దాని మీద మనం సన్స్క్రీన్ని లేయర్ అప్ చేస్తే ఇట్ వర్క్స్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ అంట. వైటమిన్ సి బేసిక్గా ఇట్ పర్ఫార్మ్స్ రియలీ వెల్. అండ్ సన్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ UVA, UVB అన్ని టైప్స్ ఆఫ్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్పి నేను ఒక డర్మాట్ చెప్తుంటే చూశాను. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ రియల్. నేను ఎప్పుడైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశానో నా స్కిన్ బ్రైటన్ అయింది. అండ్ ఐ ఫీల్ లైక్ పిగ్మెంటేషన్ కూడా కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. ఈ మధ్యన ఆపేశాను. ఈ వీడియో స్టార్ట్ చేశాక ఎప్పటి నుంచో పారేయాలనుకున్న ఈ ఆర్డినరీ బాటిల్కి విముక్తి దొరికింది. సో పారేసి నేను వైటమిన్ సి ఓపెన్ చేశాను అనమాట.
నాకు వైటమిన్ సి యూజ్ చేసిన ఒక 15-20 డేస్కి నాకు ఈజీగా డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఇవాళ నుంచి మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ నో ఫర్ షూర్ దట్ నా స్కిన్ ఖచ్చితంగా మళ్ళీ ఈవెన్ అవుట్ అవుతుంది అండ్ బ్రైటన్ కూడా అవుతుంది. నా స్కిన్ కేర్ రొటీన్లో థర్డ్ స్టెప్ ఇస్ మాయిశ్చరైజర్. సో నేనేంటంటే డ్రై స్కిన్ కాబట్టి ఐ లైక్ టు యూస్ థిక్కర్ క్రీమ్స్. ఎనీ మాయిశ్చరైజర్ దట్ హ్యాస్ అ థిక్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఇస్ మై గో టు. సో అలా ఈ మధ్యన నాకు దొరికిన ఒక అమేజింగ్ ప్రోడక్ట్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ అల్ట్రా రిపేర్ క్రీమ్ ఇంటెన్స్ హైడ్రేషన్. దిస్ ఇస్ స్పెషలీ ఫర్ సెన్సిటివ్ స్కిన్. ఇది ఫుల్ వైరల్ అయిందనమాట. నాకు ట్రెండ్స్కి బేసిక్గా ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ రిలేషన్షిప్. ఎనీథింగ్ దట్ ఈస్ ట్రెండింగ్ ఆర్ వైరల్ నాకు ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదు, నాకు సెట్ అవ్వదు. సో అలానే అనుకొని ఇది కొన్నాను నేను. కానీ ఇంత పెద్ద టబ్ కొనేటప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఓకే, ఒకవేళ వర్కౌట్ అయితే దిస్ క్యాన్ బీ మై హోలీ గ్రేల్ అని చెప్పి. దిస్ ఇస్ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్, $40 ఈ టబ్. బట్ నేను ఆల్టాలో సేల్ ఉంటే $20కి కొన్నా. ఏంటి ఇది 350 grams ఆఫ్ ప్రోడక్ట్ ఫర్ $20. ఇట్స్ అ స్టీల్ ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ ఈ హైడ్రేషన్ క్రీమ్. సో ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నో అదర్ మాయిశ్చరైజర్. మీరు అందరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ స్కిన్ అంత గ్లో ఎలా అవుతుంది, ఎంత షైనీగా ఎలా ఉంది అని చెప్పి. దిస్ ఇస్ ద రీజన్. సో ఇది అప్లై చేసుకున్న వెంటనే ఇట్ గివ్స్ మీ దట్ ఇన్స్టెంట్ హైడ్రేషన్. స్కిన్ మంచిగా ప్లంప్ అప్ అయి కనిపించినట్టు ఇట్ గివ్స్ మీ దట్ ఫీలింగ్. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ ఇట్. ఓట్మీల్, కొలైడల్ ఓట్మీల్ ఉంది, స్క్వాలిన్, సెరమైడ్స్, గ్లిజరిన్, షియా బటర్, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ దట్ హైడ్రేటెడ్ అండ్ మాయిశ్చరైజ్డ్ స్కిన్. మనకి నార్మల్గా డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా డ్రై అయిపోతే ఇచ్చీగా ప్యాచీగా ఉంటుంది కదా, అవి కూడా ట్రీట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇట్ హైడ్రేట్స్ మై స్కిన్ వెరీ వెల్. అండ్ యూఎస్ మూవ్ అయ్యాక నేను స్కిన్ సెన్సిటివ్ అయింది అని చెప్పాను కదా, సో నా నోస్ చుట్టూ అండ్ ఈ ఏరియాస్ అంతా మంట పుట్టడం స్టార్ట్ అయ్యాయి అనమాట, ఏ ప్రోడక్ట్ రాసినా సరే. సో ఎప్పుడైతే నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో దట్ ఫీలింగ్ ఈజ్ కంప్లీట్లీ గాన్. అండ్ నాకు ఎక్కువ ఈ ఏరియాస్లోనే బాగా డ్రైగా ఉంటుంది. నోస్కి ఈ క్రెవిసెస్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ అవంతా కూడా కంప్లీట్లీ దే ఆర్ వెల్ మాయిశ్చరైజ్డ్. నేను మేకప్ వేసుకున్నా సరే డ్రై ప్యాచెస్ ఏమీ కనిపించవు. మేకప్ ఆల్సో సిట్స్ వెరీ వెల్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మాయిశ్చరైజర్. దిస్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్. అండ్ ఇంకొక యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే ఇంటెన్స్ హైడ్రేషన్ ఫర్ డ్రై స్కిన్, డిస్ట్రెస్డ్ స్కిన్, ఈవెన్ ఫర్ ఎగ్జిమా. సో ఎగ్జిమా ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేసిన వాళ్ళని నేను చూశాను, లైక్ వీడియోస్లో రివ్యూస్ ఇస్తారు కదా, ఈవెన్ దే వర్ టాకింగ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. వాళ్ళకి బాగా నచ్చింది, ఆ ఎగ్జిమా కూడా కామ్ డౌన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేసిందని చెప్పి నేను చూసాను అనమాట. అండ్ దీని టెక్స్చర్ కూడా ఇట్స్ లైక్ అ విప్డ్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, లైక్ వెరీ థిక్. బట్ వెన్ యూ ట్రై టు మెల్ట్ ఇట్ డౌన్ స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. సో ఇలాంటి క్రీమ్ మాయిశ్చరైజర్ కోసం నేను 2 years నుంచి వెతుకుతున్నాను. అండ్ ఐ ఫైనలీ ఫౌండ్ ఇట్. లుక్ ఎట్ ద క్వాంటిటీ. అసలు నేను ఐఎమ్ నాట్ ఈవెన్ డన్ లైక్ హాఫ్ వే త్రూ. ఇట్స్ ఈజీలీ గోయింగ్ టు లాస్ట్ మీ ఫర్ ద ఎంటైర్ ఇయర్. ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ వెబ్సైట్లో కూడా ఎప్పుడూ దీస్ ప్రోడక్ట్స్ విల్ బీ ఆన్ సేల్, లైక్ బై 1 get 1 అనే సేల్ అట్లా ఉంటుంది. యూ క్యాన్ గెట్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ అండ్ ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ యాక్చువల్లీ, దట్ ఈస్ సన్స్క్రీన్. సో నార్మల్గా మనకేంటంటే మన ఇండియన్ స్కిన్ టోన్కి 20 years వచ్చే వరకు మనకు అసలు సన్ స్క్రీన్ కానీ లేదంటే స్కిన్ కేర్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇప్పుడంటే వీడియోస్ వచ్చేసి ఆల్ ఫస్ట్ కాంటెంట్ క్రియేటర్స్ వి టాక్ అబౌట్ ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, చాలా అవేర్నెస్ వచ్చింది. కానీ ఇంతకుముందు అసలు ఇదేం తెలీదు. లైక్ నాకైతే 20 years వచ్చే వరకు నాకు ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ కూడా లేదు. లెట్ మీ టెల్ యూ, నేను మేకప్ వేసుకుని కూడా పడుకునేదాన్ని. అండ్ ఐఎమ్ గిల్టీ ఇప్పుడు ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్, వై డిడ్ ఐ డూ దట్ టు మై స్కిన్ అని చెప్పి. సో ఈ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆర్ వాట్ ఎవర్ అవేర్నెస్ దట్ యూ హ్యావ్, ట్రై టు యూజ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, మీకు సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఒక స్కిన్ కేర్ రొటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. ఎందుకు అంటే 20 years రీచ్ అయ్యే లోపలే మోస్ట్ ఆఫ్ ద స్కిన్ డ్యామేజ్ అనేది జరిగిపోయి ఉంటుంది. డిస్కలరేషన్, హైపర్ పిగ్మెంటేషన్, వీటన్నిటికీ వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఈజ్ సన్ డ్యామేజ్. సో సన్ స్క్రీన్ అనేది ఈజ్ అ మస్ట్. నాకు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు సెయింగ్ దట్ నేను అసలు ఏ ప్రోడక్ట్ వాడను, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ అ సన్ స్క్రీన్,
లేదంటే సన్స్క్రీన్ ఇప్పటిదాకా నేను అసలు ఎప్పుడు నా లైఫ్లో ఒక్క ప్రోడక్ట్ కూడా వాడలేదు, సన్స్క్రీన్ యూజ్ చేయడం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. టు ఆల్ ఆఫ్ యూ, మీరు ఎవరైతే ఒక్క ప్రోడక్ట్ కూడా యూజ్ చేయలేదు అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ అ సన్స్క్రీన్. మాయిశ్చరైజర్ ఏదైనా పర్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ అ సన్స్క్రీన్. ఏ సన్స్క్రీన్ అయినా అట్లీస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ఒక బేసిక్ సన్స్క్రీన్ కొనుక్కోండి. మీరు మెల్లమెల్లగా వాడుతూ ఉంటే యూ విల్ గెట్ యూస్ టు ఇట్. కొత్త సన్స్క్రీన్స్ మీరే ట్రై చేస్తారు. బట్ సన్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాకు అది ఎవరు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు. ఐ జస్ట్ లెట్ మై స్కిన్ బీ లైక్ దట్ అండ్ ఇట్ గాట్ డ్యామేజ్డ్. సో నేను ఇప్పుడు కరెంట్గా యూజ్ చేసే సన్స్క్రీన్ వచ్చేసి బ్యూటీ బై జాన్సన్ రైస్ అండ్ ప్రోబయోటిక్ సన్స్క్రీన్. దిస్ ఇస్ SPF 50 PA++++. నేను చాలా సన్స్క్రీన్స్ యూజ్ చేశాను. యూనో ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చాక ఒక 4-5 సన్స్క్రీన్స్ నేను ట్రై చేశాను. నథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ఇండియాలో ఉన్న సన్స్క్రీన్స్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వైట్ కాస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద పిల్ ఆన్ మై స్కిన్. నేను పైన ఏదైనా ప్రోడక్ట్ అప్లై చేస్తే ఖచ్చితంగా పిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే దే ఆర్ వెరీ హెవీ. నాకు ఎందుకు ఐ డోంట్ నో, చాలా హెవీగా అనిపించాయి. దిస్ ఇస్ అ సన్స్క్రీన్ దట్ ఈస్ వెరీ లైట్ వెయిట్. స్కిన్ మీద అప్లై చేశాక అసలు ఉందా లేదా అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే దిస్ ఈజ్ అ క్రీమ్ కన్సిస్టెన్సీ ఉన్న సన్స్క్రీన్ ఇది, కానీ ఇట్ డజంట్ హ్యావ్ వైట్ కాస్ట్. స్కిన్ మీద చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇట్ డజంట్ పిల్ వెన్ యూ అప్లై మేకప్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. సో ఈ సన్స్క్రీన్లో రైస్తో పాటు నయాసినమైడ్ అండ్ గ్లిసరిన్ కూడా ఉంది, విచ్ విల్ హెల్ప్ ఇన్ ట్రీటింగ్ దట్ డిస్కలరేషన్, హైపర్ పిగ్మెంటేషన్. అండ్ దాంతోపాటు స్కిన్ని మంచిగా హైడ్రేట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ వెరీ మాయిశ్చరైజింగ్ దిస్ సన్స్క్రీన్. కొన్ని సన్స్క్రీన్స్ ఏంటంటే మ్యాట్ సన్స్క్రీన్స్ ఉంటాయి కదా, అవి ఫేస్ మీద అప్లై చేయగానే డ్రై అయిపోయి నాకైతే డ్రై ప్యాచెస్ ఈజీగా కనిపిస్తాయి. బేసిక్గా ఇట్ డజంట్ ఫీల్ లైక్ అ సన్స్క్రీన్ ఎట్ ఆల్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ అడిక్వేట్ ప్రొటెక్షన్ ఆల్సో. సో నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఇది కాకుండా ఇంకొక సన్స్క్రీన్ దట్ ఐ జనరలీ యూస్ ఈజ్ దిస్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ ఎల్ఫ్ స్కిన్ సన్ టచబుల్ వోగ్లో సన్స్క్రీన్. 30 SPF ఉంది దీంట్లో. దిస్ ఇస్ అ టింటెడ్ సన్స్క్రీన్. నాకు టింటెడ్ సన్స్క్రీన్స్ అంత యూజ్ చేయడం ఇష్టం ఉండదు, బికాస్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ దే ఆర్ కైండ్ ఆఫ్ హెవీ ఆన్ మై స్కిన్. బట్ నేను వర్కౌట్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే వెళ్తా కాబట్టి మొత్తం అంత స్కిన్ కేర్ అయితే నేను చేసుకోను, నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఐ జస్ట్ అప్లై దిస్ సన్స్క్రీన్. ఇదేంటంటే ఇట్ విల్ హైడ్రేట్ మై స్కిన్ అండ్ ప్రొటెక్ట్ మై స్కిన్ యాజ్ వెల్. సో SPF 30 ఇస్ గుడ్. లైక్ ఒక 1-2 అవర్స్కి నేను బయటకు కూడా అంత వెళ్ళను, ఇండోర్సే కాబట్టి. సో దిస్ ఇస్ గుడ్. అండ్ ఇంట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ అప్లైయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మేకప్ నేను ఈ సన్స్క్రీన్ అప్లై చేసుకుంటాను. దీస్ ఆర్ వెరీ గుడ్ సన్స్క్రీన్స్. అండ్ బై ద వే దిస్ ఇస్ ద డూప్ ఫర్ సూపర్ గూప్ సన్స్క్రీన్. అండ్ దిస్ వన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. ఐ రియలీ లైక్ దీస్ 2 సన్స్క్రీన్స్. నా సింపుల్ 4-step స్కిన్ కేర్ రొటీన్ అయితే అది. మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నా స్కిన్ కేర్ రొటీన్ మైట్ నాట్ వర్క్ ఫర్ ఎనీ ఆఫ్ యూ గైస్. కొంతమందికి వర్క్ కూడా అవ్వచ్చు, బట్ చాలామందికి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన కన్సర్న్స్ డిఫరెంట్ అవ్వచ్చు, లేదంటే ద వే యువర్ స్కిన్ మైట్ రియాక్ట్ క్యాన్ బీ డిఫరెంట్. చాలా రీజన్స్ ఉంటాయి. సో డోంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ రిజల్ట్స్. నా స్కిన్ ఉన్నట్టు మీ స్కిన్ అవ్వాలి అని చెప్పి ప్రోడక్ట్స్ యూస్ చేయడం స్టార్ట్ చేయొద్దు. నాది డ్రై స్కిన్, ఐ హ్యావ్ మై ఓన్ కన్సర్న్స్. వాటికి తగ్గట్టు నేను ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా అండర్స్టాండ్ వాట్ యువర్ స్కిన్ నీడ్స్. దానికి తగ్గట్టు మీరు స్కిన్ కేర్ రొటీన్ అనేది క్యూరేట్ చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఫ్లాలెస్ స్కిన్ రావడం కోసం మీ స్కిన్ కేర్ రొటీన్ కాంప్లికేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 100 ప్రోడక్ట్స్ యూజ్ చేసి, మల్టిపుల్ యాసిడ్స్ ఒకటేసారి యూజ్ చేసి ఇవేం అక్కర్లేదు. యువర్ స్కిన్ కేర్ కెన్ బీ సింపుల్ యట్ ఎఫెక్టివ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కావాలంటే డబుల్ కోట్స్లో మీరు వేసుకోండి మీ మైండ్లో. స్కిన్ కేర్ క్యాన్ బీ సింపుల్ యట్ ఎఫెక్టివ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ మీ. సో ఒకవేళ కనుక మీకు ఇంకా యాక్నే ఆర్ డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా
ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, ఆ ట్రీట్మెంట్ తీసుకోండి. కొన్ని స్కిన్ కేర్ కన్సర్న్స్ ఆర్ ఇష్యూస్ అనేవి డర్మటాలజిస్ట్ ట్రీట్ చేస్తేనే తగ్గుతాయి. సో టాక్ టు యువర్ డర్మటాలజిస్ట్, గెట్ అ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇది నా సింపుల్ 4 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పాను కదా, వెరీ సింపుల్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.